తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశం పొలిటికల్ గా మంటలు రేపుతోంది. విద్యుత్ కమిషన్ నోటీసులకు రిప్లై ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. లేఖలో కమిషన్ చట్టబద్ధతనే ప్రశ్నించారు గులాబీ బాస్. ఈఆర్సీ నిర్ణయాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్నా ఇన్నాళ్లు సీఎం రేవంత్ సైలెంట్ గా ఉన్నారంటూ లేఖలో ప్రస్తావించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎంక్వైరీ కమిషన్ వేశారంటూ కేసీఆర్ విమర్శించారు. ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదన్నారు గులాబీ బాస్. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ మీరు కూడా సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమంటూ జస్టిస్ నరసింహారెడ్డిని ప్రశ్నించారు కేసీఆర్. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. కమిషన్ చైర్మన్ చిట్చాట్ పేరుతో లీకులు ఇస్తూ తనను అవమానపరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్లలో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందన్న కేసీఆర్ నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవన్నారు. 3 ఫేజ్ కరెంటు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అంటూ విమర్శించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు గులాబీ బాస్. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న కేసీఆర్ ఇప్పుడు తానేం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోందన్నారు. తాను లేఖలో పేర్కొన్న అంశాన్ని పరిగణలో తీసుకుని కమిషన్ బాధ్యతల నుండి స్వచ్ఛందంగా వైదొలగాలంటూ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం కేసీఆర్. సో ఇదే అంశంపై మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతోంది. విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ పంపిన లేఖను పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఇచ్చిన వివరణను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసీఆర్ ఇచ్చిన వివరణపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. ఈ ఇష్యూలో టెక్నికల్ అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. ఇందులో లీగల్ అంశాలపై నజరు పెట్టాలంటూ లీగల్ టీంకు ఆదేశాలు జారీ చేసింది పవర్ కమిషన్. కేసీఆర్ ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామంటున్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. సో దీనిపైనే నేతలంతా కూడా స్పందిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ రాసిన లేఖకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. తన పేరును బద్నాం చేస్తున్నారంటూ కేసీఆర్ అనడంలో అర్థం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అన్ని శాఖల్లో కేసీఆర్ చెప్పినట్టుగా చేశారని, ఇప్పుడు విచారణలో కేసీఆర్ పేరు రాగానే ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అటు త్వరలోనే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సిందే అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులు త్వరలోనే బయటకు వస్తాయని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగానో లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్టాకిల్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యక్రమం తీసుకున్న నష్టం లేదు. చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది యాదాద్రి ప్లాంట్ బయటపడితే కేసీఆర్ కూడా పోతాడు. అందుకనే కమిషన్ వద్దంటుండు. కేసీఆర్ వద్దన్న ఆగదు. నువ్వు బీజేపీలో కలిసినా ఆ ఎల్క నరసింహారెడ్డి కమిషన్ నేను వదిలిపెట్టదు. ఆధారాలు సహా ఉన్నది. 12,500 కోట్లు చిల్లర డ్రా చేసుకున్నాం. అలా మన 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 ఈ నాగారం మనిషి కూడా 2,000 కోట్లు తిన్నాడు. ఆ ఇల్లు చూసావు ఎట్లుందో. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో
నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు? ఇక బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ లేఖపై బండి సంజయ్ ఏ విధంగా ఆరోపించారు కేసీఆర్ పై మనం చూసాం. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ పరిధిని పెంచాలంటూ డిమాండ్ చేశారు. అధికారులనే కాకుండా రాజకీయ నేతలను కూడా కమిటీ విచారణకు పిలవాలని, విద్యుత్ అంశంలో అవినీతి జరిగిందని అప్పట్లో అసెంబ్లీలో పలువురు మాట్లాడారన్నారు. సీఎం రేవంత్, ఉత్తమ్, జానారెడ్డి, లక్ష్మణ్ సహా పలువురు దీనిపై గతంలో అసెంబ్లీలో మాట్లాడారన్నారు. అవినీతి జరిగిందని పూర్తి ఆధారాలతో గతంలో ప్రశ్నించారని, ఆరోపణలు చేసిన నేతల నుండి కమిటీ ఆధారాలు తీసుకోవాలని తెలిపారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.